సూచక్రియలను, మాత్కార్యాలను, అద్భుతాలను నేను ఎందుకు హైలైట్ చేయటం లేదు అంటే ఒక లాజికల్ కారణం, లాజికల్ ఆన్సర్ ఏంటంటే వాటి మీద మీరు డిపెండ్ అయ్యేటట్టు, అద్భుతాలు, సూచక్రియలు, మాత్కార్యాలు వాటి మీద మిమ్మల్ని డిపెండ్ చేశాను అనుకో, యేసుక్రీస్తు రాకముందు అంత్యాబద్ధ క్రీస్తు వస్తాడు. వాడొచ్చి కొంతకాలం వాడు పాలించిన తర్వాత యేసు రెండవ రాకడ జరిగిద్ది. అయితే వాడు వచ్చినప్పుడు వాని రాక నానా విధమైనటువంటి సూచక్రియలతో, మహత్కార్యాలతో ఉంటుంది. ఇప్పుడు సూచక్రియలకి, మహత్కార్యాలకి, అద్భుతాలకి, ఆశ్చర్యాలకి అలవాటు పడ్డావు అనుకో, అవి చేసిన వాళ్లే భక్తిపరులు, అవి చేసిన వాళ్లే యోధులు, అవి చేసిన వాళ్లే గొప్పోళ్ళు అనేది నీ హృదయంలో పెట్టుకున్నావు అనుకో, ఇది వాక్యానికి విలువ ఇవ్వకుండా, వాక్యానికి సరైన ప్రయారిటీ ఇవ్వకుండా వీటికే నువ్వు ఇచ్చి వాళ్లే సత్య సంబంధులు, వాళ్లే నిజమైనటువంటి భక్తిపరులు అని నువ్వు అనుకుంటే, ఏది సూచక్రియలు, మాత్కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలను బట్టి నువ్వు అనుకుంటే, రేపు ఖచ్చితంగా అంత్యాబద్ధ క్రీస్తు పాలనలో నువ్వు ముద్రయించుకుంటావు. ఇప్పుడు కూడా వాటి మీద డిపెండ్ అయిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ అద్భుతాలు, సూచక్రియలు, మాత్కార్యాలు జరిగించేటువంటి వ్యక్తులు కనపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటి మీద డిపెండ్ అయిన వాళ్ళ అబద్ధాల్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఒకడు చేసే అద్భుతం, సూచక్రియ, మాత్కార్యం వాడు సత్య సంబంధి అనడానికి రుజువు కాదు. ప్రైజ్ ది లార్డ్. సత్యవాక్యమే రుజువు. అద్భుతాలు, సూచక్రియలు, మాత్కార్యాలు ఇవన్నీ విన్యాసాలు అంత్యాబద్ధ క్రీస్తు చేయబోతున్నాడు. ఇప్పుడు కూడా అబద్ధీకులు కొంతమంది ఆ విధంగా మోసం చేసే ఛాన్స్ కూడా ఉంది. అయితే వారి ఫలము వలన వారిని కనుగొందురని ఉపదేశాన్ని గుర్తుపట్టాలి. వారు సత్య సంబంధులా కాదా పట్టుకోవాలంటే వాక్యానుసారంగా వారిని కొలవాలి. నేను ఎందుకు నా ఆత్మీయ బిడ్డల్ని సూచక్రియల మీద ఆనుకునేటట్టు చేయలేదు, అద్భుతాల మీద, ఆశ్చర్యాల మీద ఆనుకునేటట్టు చేయలేదంటే అంత్యదినాన్ని దృష్టిలో పెట్టుకొని నేను జాగ్రత్త పడ్డా. శ్రమలకే నా బిడ్డల్ని సిద్ధపరిచా. అలాగని దేవుడు అద్భుతాలు చేయడని కాదు, చేసినా స్తోత్రం, చేయకపోయినా స్తోత్రం. ప్రభువును వదిలే ప్రసక్తే లేదని విశ్వాసంలో స్థిరపరిచే బోధ చేశా. ఇప్పుడు నా బిడ్డలు ఎలా తయారయ్యారంటే సూచక్రియలు జరుగుతున్నాయి, మాత్కార్యాలు జరుగుతున్నాయని గుడ్డిగా అక్కడికి పోయి అక్కడే కూర్చుందాం అనే పరిస్థితి ఉండదు. ఎక్కడ సత్యవాక్యం ఉందో అక్కడ కనెక్ట్ అవుతారు. రేపు ఖచ్చితంగా అంత్యాబద్ధ క్రీస్తు పాలనలో బుక్ అయిపోతారు. ఎందుకంటే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేసే సూచక్రియలు, మాత్కార్యాలు వాడు చేస్తాడని ఉంది. మత్తయి సువార్త 24:24. నీళ్ళని రక్తంగా మారుస్తాడు. అవసరమైతే ఏ కార్యాలైనా చేస్తాడు వాడు చేసే అద్భుతాల దెబ్బకి ఒక్కొక్కడు కంగు తిని, అబ్బా ఈయన కాకి ఇంకెవర్రా నాయన అని ఇక వాడు ఏం చెబితే అది భూజనులందరూ కూడా ఆశ్చర్యపడుచు ఆ మృగము వెంట వెళ్ళుచుండి